ఎవరి మీద ఆధారపడకండి, ఎవ్వరి మీద మీరు ఆధారపడకండి, మీరు దేవుని మీద ఆధారపడండి. మీరు ఆధారపడుతున్నారు, ఒక నిరీక్షణలో ఉన్నారు. మీ ప్రవర్తనను కాపాడుకోండి, మీ భక్తిని కాపాడుకోండి. ఖచ్చితంగా మీరు ఆయనకు మొరపెట్టండి. దేవుడు మీ పక్షాన ఉండి మీకు కేడముగా ఉంటాడు. ఆయనే మీకు ఆధారం కావాలి, మనుషుల ఆధారం కాకూడదు అని ఇస్తున్నాడునండి. ప్రతి విషయంలో ఈరోజు మనకు ఆధారం దేవుడే ఉండాలి. ఆరోగ్య విషయంలో ఉన్న ఒక రకంగా ఆలోచించండి. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడే ఆధారం. మనం రోగంగా ఉన్నా దేవుడే ఆధారం కావాలి, దేవుడే మనల్ని తప్పించాలి. మనం ఆర్థిక పరిస్థితిలో ఉంటున్నామా, అప్పుడు మనం ఎవరికి మొరపెట్టాలి? దేవుడికే ఆధారం. నువ్వు ధన సమృద్ధి కలిగి ఉన్నావా, అయినా నీకు దేవుడే ఆధారం. నువ్వు పేదరికంలో ఉన్నావా, అయినా నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీదనే. నువ్వు ఏ విషయంలో ఉన్నా సరేనండి, ఒకవేళ నువ్వు ఏమైనా విజయం పొందుతున్నావా, నీ విజయం వెనకాల కూడా దేవుడే ఆధారంగా ఉండాలి. ఒకవేళ నువ్వు ఓడిపోయావా, నువ్వు అపజయం పొందావా, అయినా మనకు ఆధారం దేవుడే ఉంటాడు. ప్రతి విషయంలో మనము దేవుడి మీదనే ఆధారపడాలి. మనం గెలిచినా ఓడినా ఏమంటే మనం జీవించినంత కాలం ఇదంతా కూడా మనకి ఎదురయ్యేటువంటిది. అంటే మన జీవితమే ఒక చదరంగం అన్నారు, మన జీవితమే ఒక ఆట అన్నారు. మరి ఆటల్లో గెలిపోవటములు సహజం. ఓడిపోయావని కుంగిపోవద్దు, గెలిచామని పొంగిపోవద్దు. నా గెలుపుకు కారణం నా దేవుడు, నేను ఓడటానికి కారణం నా దేవుడే కావచ్చు. అయినా ఓటమి నుంచి మనం గెలుపుకు పొందటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడేమో. అంటే ఏ విషయంలో మీరు కుంగిపోవద్దు అన్నది ఆయన మాటలలో ఉన్నటువంటి ఆ అర్థం.